కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక తొక్కిసలాట ఘటన కారణాలను కమిటీ పరిశీలించనున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇవ్వనుంది. ప్రైవేట్ ఆలయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనకి సంబంధించి కారణాలను కమిటీ పరిశీలించనున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా చీఫ్ బ్యూరో భరత్ ఫోన్ ద్వారా అందిస్తారు. భరత్, గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఏదైతే కాశీబుగ్గు ఘటనకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి, ఏదైతే పవిత్రమైన రోజు జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించినంత వరకు ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. మంత్రి నారా లోకేష్తో పాటుగా కేంద్ర మంత్రితో పాటు హోంమంత్రి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఘటనాస్థలికి చేరుకొని బాధితులకు సంబంధించినంత వరకు ఇప్పటికే భరోసా కల్పించేటటువంటి కార్యక్రమం అయితే జరిగిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కాశీబుగ్గులో ఒక ప్రైవేట్ ఆలయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానికులకి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ, ఏఎస్పీ, అదే పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారిని కూడా నియమించి ముగ్గురు వ్యక్తులతో కమిటీ అయితే నియమించారు. ఆలయానికి సంబంధించినంత వరకు ఆలయంలో రైలింగ్ దెబ్బతిని రైలింగ్ విరిగిపోవడం వల్ల భక్తులు కింద పడి చనిపోయారా, లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా కుట్రకోణం ఏదైనా దాగుందా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా రిషభి కమిటీ విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. విచారణ అనంతరం కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే రిషభి కమిటీ స్థానికంగా ఉన్నటువంటి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే క్యూ లైన్లు ఏర్పాటు చేశారా, లేదనుకుంటే క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం గల కారణాలు ఏంటి, మరి ముఖ్యంగా నాణ్యతకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నిర్వాహకులకు సంబంధించినంత వరకు ఇప్పటికే కలెక్టర్తో పాటుగా రిషభి కమిటీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంత పెద్ద స్థాయిలో భక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ ఎవరికి అధికారులకి సమాచారం ఇవ్వకపోవడంపై కూడాను కొన్ని అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితుల్లో కమిటీ ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్. కమిటీ కూడా పూర్తిగా విచారణ అనంతరం కూడాను ఏదైతే విజయవాడ వెళ్లి విజయవాడలో సీల్డ్ కవర్ లో నివేదిక ముఖ్యమంత్రికి అందజేసే పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బాధితులకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక ఆసుపత్రిలో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కొంతమందికి వైద్యం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరి ముఖ్యంగా మృతులకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు, అంటే సుమారు 15 లక్షల రూపాయలు మృతులకు కుటుంబాలకు అందించేందుకు రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి నారా లోకేష్ చెప్పినట్టు నిన్న వెళ్లి బాధితులు పరామర్శించి చెప్పినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా క్షతగాత్రులకు సంబంధించినంత వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారికి 3,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు స్థానిక ఆసుపత్రులతో పాటు విశాఖ తరలించాలంటూ కూడా మంత్రి ఆదేశాల నేపథ్యంలో క్రిటికల్ గా ఉండే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే అందరికీ కూడాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు రిషభి కమిటీ పూర్తి విచారణ అనంతరం కూడాను సీల్డ్ కవర్ లో నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటటువంటి ఆస్కారం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బాధితులకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వ నేతలతో పాటుగా ఏదైతే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా పరామర్శలు కొనసాగుతున్నాయని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా ఘటనకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున మహిళలు రావడం, దాంతో పాటుగా మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళే 9 మంది వరకు మహిళలు మృతి చెందడం, ఒక బాలుడు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆలయాల నిర్వహణ, ప్రైవేట్ ఆలయాల పైన ఒక నిఘా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఒక చెప్పేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రిషభి కమిటీ అందించే నివేదిక పైన ఏదైతే దానికి సంబంధించి పూర్తి ఆధారాలతోటి నివేదిక అందించినటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటుందంటూ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆలయ నిర్వాహకుల పైన, ఆలయానికి సంబంధించినటువంటి వరకు కూడా ఇప్పటికే కేసులు పెట్టినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఇప్పటికే పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులతో పాటుగా పోలీసులు కూడా ఇప్పటికక్కడ చేరుకొని ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. నిర్వాహకులు కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. బాధితులకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భరోసా కల్పించేటటువంటి సిచ్యువేషన్
సంబంధించిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారు, క్షతగాత్రులు అందరి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడాను మెరుగైన వైద్యం అవసరమైతే మాత్రం ఖచ్చితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదంటూ కూడా భరోసా కల్పించేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భరత్.